ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసినా ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనము. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన యందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడిను. John chapter 20 verse 31. But these are written that you may believe that Jesus is the Christ, the Son of God, and that believing you may have life in his name. Glory to God. చూడండి, ఇక్కడ యేసయ్య చెప్తా ఉన్నారు. యేసయ్య మరణించారు. మనందరికీ తెలుసు, మహాశుక్రవారం రోజున ఎంతో భయంకరమైన మరణాన్ని యేసయ్య మరణించారు. అలాగే మరణించే ముందు అద్భుతంగా 7 మాటలు మన కోసం, ఈ ప్రపంచ మానవాళి కోసం ఆయన ఆఖరి మాటలు మాట్లాడారు. ఆఖరి మాటలతోనే అక్కడ ఆగిపోలేదు, కానీ 3వ దినాన ఆయన పునరుద్ధాన శక్తితో ఆయన మరణాన్ని ఓడించి సమాధిని గెలిచి ఆయన బయటకు వచ్చి మళ్ళీ 40 రోజులు ఈ భూమి మీద ఆయన నడిచి ఎంతోమందిని ఆయన కలిసి 12 సార్లు బైబిల్ గ్రంథంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఎంతోమంది తన శిష్యుల్ని, అక్కడ ఉన్న యెరూషలేము పట్టణంలో ఉన్న వారిని, ఎమ్మాసు ఆ యొక్క దారిలో నడిచేవారిని, వారందరితో దేవాది దేవుడు మాట్లాడినట్టు 500 మందిని ఆయన ఒకసారి కలిసినట్టు మనం చూస్తూ ఉన్నాము. సో మరణించిన దేవుడు ఆయన మరణంతో అక్కడే లేరు, సమాధిలో లేరు. సమాధి ఖాళీ అయిపోయింది. దేవాది దేవుడు ఈ రోజున నీ హృదయంలో ఉన్నారు, నా హృదయంలో ఉన్నారు. సో ఇక్కడ అంటున్నారు, ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఆ వాక్యాలందు నమ్మకం ఉంచుకుంటారో వారిలో దేవుని జీవం ఉంటుంది అని అంటున్నారు. సో వాక్యం ఏమైంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో ఆ వాక్యం అంటున్నారు, ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే అది నీకు నిత్య జీవమై నిన్ను ఏలే వాక్యంగా ఉంటుంది అని అంటున్నారు. నిన్ను నిత్య జీవనకు నడిపించేది దేవుని వాక్యం అని అంటున్నారు. నీకు వెలుగును చూపించేది దేవుని వాక్యము, పరలోక రాజ్యపు ఆశీర్వాదాలను నీకు ఇచ్చేది దేవుని వాక్యము, దేవుని యందు నమ్మకాన్ని కలిగించేది దేవుని వాక్యము. ఆ వాక్యం చదివేటప్పుడు మనకు అర్థమయ్యేటట్టు మనకి గ్రహించుకోగలిగిన శక్తిని ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుని వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తారు. అలాగే దేవుడు నువ్వు ఏ మార్గంలో నడవాలో నీకు బోధించడానికి దేవుని మార్గంలో దేవుడు మనకి ఆ యొక్క దేవుని వాక్యంలో మనకి చూపిస్తూ ఉంటారు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుంటానికి దేవాది దేవుడు వాక్యం ద్వారా మనకు నడిపిస్తారు. అందుకే చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఆయన జ్ఞానము, అలాగే బుద్ధి, వివేకము, వివేచన, అలాగే ఆయన యందు భయభక్తులు, ఆయన యందు గౌరవము, పునరుద్ధాన శక్తి, ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క ఆత్మ మనకి ఏ సమయంలో ఏది కావాలో దాన్ని మనకు అందిస్తూ వాక్యం ద్వారా మనల్ని జీవింపజేసి నడిపింపజేస్తూ ఉంటారని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. గాడ్ ఈజ్ సేయింగ్ దట్ వెన్ యూ బిలీవ్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్, వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ద హోలీ స్క్రిప్చర్, జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ బై ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్, he makes us to understand the word and he makes us to walk in the way of the Lord, and also you will know that which way is right, which way is wrong. He will give us the discerning spirit. The Holy Spirit, he makes you make sure that you will walk in the right path, even though it is the narrow path. God will help you to walk in the narrow path. Not only that, when you know the word of God, when you believe in the word of God, he is saying that becomes your life, and that life is eternal life. Glory to God. So what we need to do is here believe in Jesus Christ. యేసయ్య యందు విశ్వాసం ఉంచండి, యేసయ్య వాక్యములో విశ్వాసం ఉంచాలి. అది మనకి జీవమై నడిపిస్తుంది. ఆ జీవం మనల్ని నిత్య జీవంలోకి తీసుకొని వెళ్తుందని దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 1:12లో మనం చూస్తూ ఉంటే, హూ ఎవర్ రిసీవ్డ్ హిమ్, ఎవరైతే హృదయంలో ఆహ్వానించారో వారందరూ కూడా దేవుని బిడ్డలుగా మనం చూస్తూ ఉన్నాము. హీ కాల్డ్ అస్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. టుడే యూ అండ్ మీ, ఎవరైతే యేసు ప్రభుని కలిగి ఉన్నారో మనందరం దేవుని బిడ్డలుగా దేవుడు చెప్తా ఉన్నారు. వి ఆల్ ఆర్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్, వేర్ ఎవర్ యూ ఆర్, నువ్వు ఎక్కడున్నా కానీ ఈ ప్రపంచంలో, వి ఆల్ ఆర్ యూనివర్సల్ చర్చ్, వన్ చర్చ్. మనందరం కూడా ఒకే సంఘంగా ఉన్నాము, మనందరం ఒకే సంఘంలో కట్టబడుతున్నాము. మన సంఘ అధికారి, మన హెడ్, మన శిరస్సు ఎవరంటే మన యేసయ్య అని మనకి వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే యోహాను సువార్త 5:38లో మనం చూస్తూ ఉంటే, ఇఫ్ యూ అబైడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్స్ లవ్ విల్ అబైడ్ ఇన్ యూ అన్నట్టు. కానీ ఇక్కడ 5:38లో మనం చూస్తున్న దేవుడు అంటున్నారు, యూ డు నాట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ డిడ్ నాట్ అబైడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్స్ వై యూ ఆర్ నాట్ బిలీవింగ్
whom God has sent. మీలో దేవుని వాక్యము లేదు కాబట్టి, దేవుని వాక్యములో మీరు కట్టబడలేదు కాబట్టి, పరలోక రాజ్యం నుంచి నన్ను పంపించిన దేవుని యొక్క కుమారుని మీరు నమ్మటం లేదని దేవాది దేవుడు అంటున్నారు. సో వాక్యం ఏం చేస్తుంది మనల్ని? దేవుడే యేసయ్య నిజమైన దేవుడని. వాక్యం ఏం చేస్తుంది మనల్ని? దేవుని వాక్యాన్ని నమ్మటానికి, దేవుడు చెప్పిన వాగ్దానాలు పొందటానికి దేవుని వాక్యం మనకి సహాయం చేస్తూ ఉంటుంది. ఆ దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే మనం దేవుని నమ్మలేం కదా. సో వీ నీడ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు ఇది సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే చూడండి, హెబ్రీయుల పత్రిక 11:6లో whoever comes to God, he must believe in God. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారు తప్పకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాలని మనకు వాక్యం తెలియజేస్తుంది. అలాగే చూడండి, హోషియా 4:6లో మనం చూస్తుంటే చూడండి, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ ఆర్ పెరిషింగ్. జ్ఞానము లేక నా ప్రజలు నశిస్తున్నారు అని అంటున్నారు. ఏ జ్ఞానం లేక? బైబిల్ జ్ఞానం లేక, యేసయ్య జ్ఞానం లేక, యేసయ్య వాక్యం మనం అర్థం చేసుకోలేక, ఆ సరిగ్గా చెప్పేవారు మనకు లేక, ఆ ఫౌండేషన్ లేక మనం ఏమైపోతున్నామంటే క్రైస్తవులు అని చెప్పుకుంటానే దేవుని ఎరగని వారిగా మనం ఉన్నాము, దేవుని నామానికి దూషణ తెచ్చేవారిగా మనం ఉన్నామని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాగే చూడండి, ఫిలిప్పీల పత్రిక 1:29లో మనం చూస్తుంటే, నాట్ ఓన్లీ బిలీవ్ ఇన్ హిమ్ బట్ ఆల్సో ఐ లైక్ టు సఫర్ ఇన్ హిస్ నేమ్ అంటున్నారు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన వాక్యం నమ్మటమే కాదు, ఆయన కోసం నేను శ్రమలు పడటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అంటున్నారు. బికాజ్ ఈజ్ అ బాండ్ సర్వెంట్ టు జీసస్ క్రైస్ట్. ఆయన సమర్పించుకున్నారు దేవుని సేవ కోసం. ఎవరైతే దేవుని కోసం సేవ కోసం సమర్పించుకుంటామో చూడండి, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనకి ఎలాంటి లోటు లేకుండా ఆయన సన్నిధానంతో సమస్తాన్ని ఆయన నడిపిస్తూ ఉంటారు. వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ సరెండర్ అవర్ సెల్ఫ్స్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. సో చూడండి, ఫెయిత్. అలాగే యాకోబు పత్రికలో మనం చూస్తుంటే 2:19లో యూ బిలీవ్ ఇన్ వన్ గాడ్ బట్ డీమన్స్ ఆల్సో బిలీవ్స్, దే ఆల్సో ట్రెంబుల్. నువ్వు ఒక దేవుడు నువ్వు నమ్ముతున్నావు కానీ సైతాను కూడా దేవుడు నమ్ముతాడు. అలాగే దేవుని వాక్యాన్ని వింటుంటే గడగడలాడతాడంట. బట్ వాట్ హియర్ జేమ్స్ ఈజ్ టీచింగ్ అస్, యాకోబు గారు మనకేమి నేర్పిస్తున్నారంటే, ఫెయిత్ వితౌట్ వర్క్ ఈజ్ డెడ్. నువ్వు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, దేవుని రక్షణలోకి వచ్చిన తర్వాత, కార్యాల ద్వారా నువ్వు దేవుని రక్షణలోకి రావు. దేవుని మహాకృపలో దేవునిలోకి వస్తావు. దేవునిలోకి మనం వచ్చిన తర్వాత యేసయ్య ఏ విధంగా మంచి కార్యాలు చేసి ఈ భూమి మీద ఎంతోమందిని ఆశీర్వదించారో, అలాగే మనం కూడా సత్క్రియలు చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారని, మంచి పనులు చేసి దేవుని మనం మహింపరచాలని, అలాగే దేవుని నమ్ముకున్నాము అయిపోయిందిలే నాకు మారు మనసు పొందేని అనుకోవటమే కాదు, కానీ ఎంతోమందికి చీకట్లో ఉన్న వారికి మనం సహాయం చేయాలి. దేవుడి కార్యాలు మనం చేసినప్పుడు దేవుడు ఆశీర్వాదాలను మనం పొందుతాము. సో చూడండి, వెన్ వి కమ్ ఇన్ టు క్రైస్ట్, దేవునిలోకి మనం వచ్చాక అవర్ మైండ్ హ్యాస్ టు చేంజ్. మనం ఆలోచించే విధానం మారాలి, మన హృదయం మారాలి, మన యాటిట్యూడ్ మారాలి. అప్పుడు మన జీవితం మారిపోతుంది. మనం ఆలోచించేది, మనం చూసేది, మనం చేసేది, అందులో చూడండి, దేవుని కార్యాలు చేయాలి, నేను మంచి మార్గంలో నడవాలి, ఇవి చెడ్డ పనులు నేను చేయకూడదు, వీటిని విడిచిపెట్టాలి అనే మార్పు మనలో వచ్చినప్పుడు మనము దేవుని హస్తాన్ని మన మీద చూస్తాము. ఇవన్నీ మనకు రావాలంటే దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు, రెవల్యూషన్స్ మనకి ఇస్తారు. గ్రహింపలేని విషయాలు, మన మనసుకు గ్రహింపలేని విషయాల్ని దేవాది దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటారు. అందులో మర్మాలు మనకు తెలియజేస్తూ ఉంటారు, అందులో తీపిదనం మనకు తెలియజేస్తూ ఉంటారు. మన దేవునిలో నడుచుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. ఆ వెలుగును మన మీద ప్రకాశింపజేస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు అది నెరవేరటానికి దేవుడు సహాయం చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలైనా. ఎస్ లార్డ్, యువర్ వర్డ్ ఈజ్ లైఫ్ లార్డ్, యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్ లార్డ్, యువర్ వర్డ్ ఈజ్ లైట్ లార్డ్, యువర్ వర్డ్ ఈజ్ ద వన్ విచ్ మేడ్ మీ లార్డ్ ఫాదర్ గాడ్ టు వాక్ ఇన్ యువర్ వేస్ లార్డ్ ఫాదర్ గాడ్. యేసయ్యా మీరు సత్యవంతులైన దేవుడు నాయన, మీ యొక్క వాక్యంలో సత్యం ఉంది నాయన, జీవం ఉంది నాయన, వెలుగు ఉంది నాయన, రక్షణ ఉంది నాయన, విశ్వాసం ఉంది నాయన, మాకు కావాల్సిన సమస్తం నాయన, వాగ్దానాలు నాయన మీరు మాకు వాక్యంలో అందించారయ్యా. యేసయ్యా మీ వాక్యాన్ని మేము చదివేటప్పుడు నాయన, బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడైనా పరిశుద్ధతతోనైనా, మీళ్ళ గౌరవంతోనైనా, భయభక్తులతోనైనా, విశ్వాసంతోనైనా, నమ్మకంతోనైనా ఈ కార్యాలు జరుగుతాయి అనే విశ్వాసాలు మేము చదివినప్పుడు నాయన, పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు సహాయం చేయండి నాయన. ద్వారాలు తెరవండి నాయన, మాకు తెలియని విషయాలనైనా మీరు మాకు తెలియజేయండి నాయన. తండ్రి, ఇది మహాసముద్రాలు లాంటి వాక్యాన్ని నాయన, ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ లాడ్ ఫాదర్ గాడ్, ఒక నీటి బిందువులాగా ఉన్న మాకు నాయన ప్రభా, దీన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి నాయన, దీనిలోని లోతు నాయన మీరు మాత్రమే మాకు
మాకు తెలియజేసినప్పుడు అది అర్థమవుతుంది అయ్యా. అయ్యా మా హృదయాలను శుద్ధీకరించండి నాయన, మా హృదయాల్లో మీరుండండి నాయన ప్రభా. మా సర్వ శరీరానికి మీరు ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నాయన. ఎలాంటి తండ్రి మేము కానీ మా బిడ్డలు కానీ నాయన ఎలాంటి లోటు లేకుండా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవా మీరే సహాయం చేసిన ఆయన తండ్రి. అలాగే తండ్రి ఈ వాక్యంలో ఉన్న భావాలను మేము అర్థం చేసుకొని నాయన ప్రభా, ఎంతోమందికి నాయన యొక్క వెలుగును పంచిపెట్టే బిడ్డలుగా నాయన, ఎంతోమందికి మాదిరికరంగా మేము ఉండే బిడ్డలుగా నాయన, సత్క్రియలు చేసే బిడ్డలుగా నాయన, మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మీరు మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.